హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మీనా బాలుతో ఇలా అంటూ ఉంటుంది, ఏవండి మీరు ఓ మంచి పని చేసి నాకెందుకు చెప్పలేదు అని అనగానే, అమ్మ మహాతల్లి మొదలు పెట్టావా అని అంటాడు. మొదలు పెట్టడం కాదండి, మీరు ఓ మంచి పని చేసి కూడా తప్పు చేసిన మనిషిలాగా తల వంచుకొని ఎందుకు నిలబడ్డారు? బాబాయ్ గారికి సాయం చేశాను అని ఒక్క మాట నాకు చెబితే నేను కూడా సంతోషిస్తాను కదా. ఇలాంటి మంచి పనులు చేస్తాను అంటే నేను వెన్నంటే ఉంటాను, నేను కూడా సాయం చేస్తాను. అంతేకాని నేను వద్దని ఎప్పుడూ చెప్పను. దయచేసి ఇంకోసారి ఇలా నా దగ్గర మీరు దాయొద్దు. ఎంతైనా నేను మీరు తాళి కట్టిన భార్యనండి, మీ అర్ధాంగిని. మీరు నాకు నిజం చెప్పకుండా ఓ పరాయి మనిషిలాగా నన్ను చేసేయడం ఏమైనా బాగుందా చెప్పండి అని అనగానే ఇక బాలు షాక్ అవుతాడు. ఏంటి పూలగంప ఇలా మాట్లాడుతుంది? ఇలా మాట్లాడడం కాదులే, తను చెప్పేది కూడా నిజమే. ఎంతైనా తను నా భార్య కదా, తనకి నేను నిజం చెప్పాలి కదా. అలా నిజం చెప్పకుండా అబద్ధం చెప్పడం నాది తప్పే. అందుకే తను అలా అపార్థం చేసుకోవడంలో తప్పులేదు అని అనుకొని సరేలే అని అంటాడు. ఏదేమైనా మిమ్మల్ని నేను బాధ పెట్టాను, మీ మనసుని నేను గాయపరిచాను, నేను అందుకు చాలా బాధపడుతున్నాను, నన్ను క్షమించండి అని బాలు రెండు చేతులు పట్టుకొని క్షమించమని అడుగుతుంది ఇక మీనా. అలా మీనా అడిగేసరికి కూలైపోతాడు బాలు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన బాలు చెల్లెలు మౌనిక సత్యాన్ని ఇలా అడుగుతూ ఉంటుంది, నాన్న రోజు నేను ఆఫీస్కి వెళ్తున్నాను కదా, నేను బస్సులో వెళ్తున్నాను, బస్సులో నాకు చాలా ఇబ్బందిగా ఉంది నాన్న అని అంటుంది. అయితే ఏంటంటావమ్మా అని అంటాడు. మరి ఆటోలో వెళ్ళొచ్చు కదా అని అంటాడు. ఆటోకి చాలా డబ్బులు అవుతున్నాయి కదా నాన్న, నాకు వచ్చే శాలరీయే తక్కువ, ఇలా ఖర్చులకే పోతే ఇంకా ఏం మిగులుతుంది చెప్పు అని అంటుంది. నిజమేనమ్మా, మరి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోపు ప్రభావతి వచ్చి, ఇంకా ఆలోచిస్తారేంటి, అదేదో స్కూటీ ఉంది కదా, అది ఒకటి కొనిచ్చేస్తే మీ అమ్మాయి హాయిగా ఆఫీస్కి బండి మీద వెళ్ళిపోతుంది అని అనగానే, నిజమే ప్రభావతి, ఈ ఐడియా నాకు రాలేదు. అమ్మ మౌనిక, నీకు ఇన్స్టాల్మెంట్ మీద ఓ మంచి బండి కొని ఇస్తాను, ఆ బండి మీద నువ్వు వెళ్దువు కానీ ఈ బస్సుల్లో వెళ్తుంటే చిరాగ్గానే ఉంటుంది, పైగా ఆకతాయి వెధవలు ఒకటి ఇబ్బంది పెడుతూ ఉంటారు. సరేలేమ్మా, నేను ఒక నెల 2 నెలలు చూసుకొని నీకైతే మంచి బండి కొంటాను, ఈ లోపైతే నువ్వు ఎలాగోలా కాస్త సర్దుకోమ్మా అని అంటాడు. ఎగిరిపడుతుంది ప్రభావతి. ఏంటి, ఆడపిల్లకి బండి కొనిస్తారా? అదేమో రోడ్డు మీద బండి మీద వెళ్తూ ఉండాలా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? నా కొడుక్కో బండి కొనమంటే కొనరు, ఇప్పుడేమో మౌనికకి బండి కొంటానంటారా? అసలు అది ఆఫీస్కి వెళ్ళడమే నాకు ఇష్టం లేదు అంటే ఏంటిదంతా? ఆడపిల్ల అనుకుంటున్నారా, మగపిల్లాడు అనుకుంటున్నారా? మగపిల్లాడిని చూసే పద్ధతిలో మగపిల్లాడిని చూడకుండా పెళ్ళయ్యే ఆడపిల్లకి ఏంటి పద్ధతి అని ప్రభావతి అనడంతో ఇక మౌనిక కన్నీరు పెట్టుకుంటుంది. అప్పుడు సత్యం ఇలా అంటాడు, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆడపిల్లేంటి, మగపిల్లాడేంటి? ఇద్దరిని వేరువేరుగా ఏమైనా కన్నావా? ఒకరిని కడుపులో పెట్టి మోస్తే మరొకరిని గుండెల్లో పెట్టి బరువుతో నువ్వు కన్నావా ఏంటి? ఇద్దరిని అదే కడుపులో అదే బరువుతో కన్నావు కదా, ఈ తేడా ఏంటి? ఓ ఆడదానివై ఉండి ఆడపిల్ల గురించి ఇలా ఎలా మాట్లాడుతున్నావో చెప్పు. అసలు నీకు కొంచెం కూడా బుద్ధి లేదా? అయినా వాడిని వెనకేసుకొస్తావు, వాడి వల్లే కుటుంబం పరువు పోయింది, డబ్బు పోయింది, అంతా పోయింది, ఇంకా వాడినే వెనకేసుకొస్తున్నావు. పెళ్ళి కాని ఆడపిల్ల జీవితంతోనే వాడు చెలగాటమాడుతూ దానికోసం దాచిన డబ్బుని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అలాంటి వాడికి బండి కొనాలా? ఆడపిల్ల ఇబ్బంది పడుతుంది, బస్సుల్లో వెళ్ళలేక, ఆటోలో వెళ్ళలేక ఓ బండి కొనివ్వు నానా అని అడిగితే తనకి నేను కొంటానంటే నీకెందుకు ఇష్టం లేదు? నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా తనకైతే ఓ స్కూటీ నేను కొనే ఇస్తాను అని అంటాడు. వద్దు, మీరు కొనడానికి వీల్లేదు, ఎందుకంటే ఎప్పటికే మీరు చాలా లోన్లు తీసుకున్నారు, వాటికి డబ్బు సరిపోతుంది, ఇంకా మీకు అప్పెవరిస్తారు? ఎవ్వరు ఇవ్వరు అని అంటుంది.
అది నిజమే. ఇప్పటికే చాలా వరకు కట్టాల్సినవి ఉన్నాయి. కొత్తగా ఇప్పుడంటే ఇవ్వరు అని అనుకుంటూ, సరేలే అమ్మా, ఏదో ఒకటి ఆలోచిద్దాంలే అని కూతుర్ని పంపించేస్తాడు. ఇదంతా విన్న మీనా ఓ ఆలోచనకొస్తుంది. ఈరోజే ఆయనతో నేను మాట్లాడి ఆ గొలుసు అమ్మేసి మౌనికకి ఓ మంచి బండి కొనమని చెప్పాలి అని అనుకుంటుంది. ఇంకా తర్వాత డ్యూటీకి వెళ్ళిపోయి తిరిగి వస్తాడు బాలు. బాలు రాగానే బాలుకి భోజనం వడ్డిస్తుంది. ఏవండి, మీకు ఇష్టమని ఈ గుత్తి వంకాయ కూర చేశానండి. మీకు చాలా ఇష్టం కదా. అలాగే ఈ పుదీనా టమాటా పచ్చడి కూడా మీకు చాలా ఇష్టం, అందుకనే చేశాను, తృప్తిగా తినండి అని అంటే, పూలగంప, నా ఇష్టాలు తెలుసుకొని వండడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావో? ఏదైనా నాకు ఇష్టం అంటేనే చాలు, ఆ ఇష్టాన్ని నువ్వు అయిష్టంగా మార్చేసుకుంటావు. అలాంటిది నా కోసం ఎలా తెలిసింది? అయినా నాకు గుత్తి వంకాయ ఇష్టమని నాకు కేవలం నాన్నగారికే తెలుసు, ఇంకెవ్వరికీ తెలీదు. ఇప్పుడు నీకెలా తెలిసింది అని అనగానే, ఇష్టమైన మనిషి ఇష్టాలేంటో ఆ మాత్రం అర్థం కాదా మీకు? గుత్తి వంకాయ కూర ఇష్టమని నాకు పెళ్ళైన 2వ రోజే తెలిసింది అని అనగానే, అవునా, ఎలాగబ్బా అని అంటాడు. ఎలా అంటారా, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ రోజు మనకి పెళ్ళైపోయిన తర్వాత వంటకాలు చాలా మిగిలిపోయాయి, పెళ్లి వంటకాలు. వాటన్నిటినీ మీరు పంచిపెట్టారు. కానీ గుత్తి వంకాయ కూర మాత్రం ఉంచమని మీ నాన్నగారితో, అలాగే వడ్డించేవాడితో మీరు చెప్పడం నేను విన్నాను. సర్వర్తో మీరు చెప్పారు, ఆ గుత్తి వంకాయ కూర ఒక్కటి మాత్రం ఉంచండి, అన్నీ పంచేయండి అని మీరు చెప్పడం నేను విన్నాను అని అనగానే, అబ్బా వినేసావా అని అంటాడు. ఇక ఇద్దరు కాసేపు నవ్వుకుంటూ ఉంటారు. ఇక తర్వాత మేడ మీదకి వెళ్ళిపోయి ఇద్దరు కాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా బాలుతో మీనా తన మనసులో మాట చెబుతుంది. ఏవండి, రేపు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అంటే, వెళ్ళు, ఇప్పుడు నిన్ను ఎవరొద్దని చెప్పారు, వెళ్ళు అని అంటాడు. అందుకని కాదండి, అమ్మ వాళ్ళ ఇంట్లో మీరు చైన్ ఇచ్చేసి వచ్చారు కదా, ఆ చైన్ తేవడానికి రేపు వెళ్తాను. మీరు డ్యూటీకి వెళ్ళేటప్పుడు నన్ను అమ్మ వాళ్ళ ఇంట్లో దించండి అని అంటుంది. ఏంటి, నేను అక్కడ ఇచ్చేసి వచ్చిన చైను నువ్వు తీసుకొస్తావా? వద్దు వద్దు, ఏమీ వద్దు, అసలు నాకు ఇష్టం లేదు. ఆ రోజు కూడా వద్దని చెప్పినా బలవంతంగా మీ అమ్మాయి ఇచ్చింది. ఇప్పుడు నాకు ఆ గొలుసు మీద ఏమాత్రం నాకు ఇష్టం లేదు, పోనీ వదిలేసే అని అంటాడు. అదేంటండి, వాళ్ళు ఇష్టంతో ఇచ్చిన గొలుసు మీకు ఇష్టం లేదంటారేంటి? ఇప్పుడు ఇలాగే అంటారు, తర్వాత కొన్ని రోజులు పోయాక ఏదో కోపంలో గొలుసు తీసుకువెళ్ళి ఇస్తే దాన్ని ఉంచేసుకున్నారు. మళ్ళీ కనీసం మీ చైన్ మీరు తీసుకోండి అల్లుడు గారు అని కూడా మీ పుట్టింటి వాళ్ళు ఆనలేదు అని నన్ను దెప్పుతారు అని అనగానే, ఏంటి పూలగంప, నేను అలాంటి వాళ్ళగా నీకు కనిపిస్తున్నానా? అలాంటి టైపు మనం కాదమ్మా, మన రూటే వేరు. అది పెట్టలేదేంటి, ఇది పెట్టలేదేంటి అని అడిగే టైపు నేను కాదు. ఆ మాటకొస్తే అంతో ఎంతో సాయం చేస్తానే కానీ అలా ఎత్తి పొడుస్తూ మాటలని ఎదుటి వాళ్ళని అస్సలు నేను బాధ పెట్టను. ఇదేనా నువ్వు నా గురించి అర్థం చేసుకున్నది అని అనగానే, అప్పుడు మీనా అంటుంది, మరి అలాగైతే బాబాయ్ గారికి మీరు సాయం చేసినప్పుడు మీరు ఎందుకు సాయం చేశారు అని మిమ్మల్ని నేను తిడతానా, ఆడిపోసుకుంటానా? అలా అనుకునే కదా మీరు నాకు చెప్పలేదు అని అనగానే, అందుకనేనా ఈ డైలాగ్ ఇలా వేశావు? చూడు పూలగంప, నువ్వు ఆ టైపు కాదు, నేను ఆ టైప్ కాదు. ఎవరికైనా సాయం చేసే బుద్ధి నాకు ఉంది, సాయం చేసే బుద్ధి నీకు కూడా ఉంది, సరే అని ఒప్పుకుంటాడు. ఇక తర్వాత, అయ్యో, చైను తీసుకొచ్చి మీ మెడలో వేయటానికి కాదండి, ఆ చైన్ అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో మౌనికాకి ఓ మంచి బండి కొనాలండి అని అంటుంది. ఏంటి, మౌనికాకి బండి కొనడం కోసం మీ అమ్మ వాళ్ళు కష్టపడి కొని ఇచ్చిన ఆ గొలుసు అమ్మేస్తావా అని అనగానే, అంటే మీ ఇష్టంతోనే మీరు నేను కలిసే గొలుసు అమ్మేసి మౌనికాకి ఓ మంచి స్కూటీ కొందామండి. పాపం బస్సులో వెళ్తుంటే ఆకతాయిలు తనని ఇబ్బంది పెడుతున్నారట, ఆటోల్లో వెళ్ళడానికి చాలా డబ్బులు అవుతున్నాయట. ఆ విషయం మామయ్య గారితో మౌనిక చెబుతుంటే నేను విన్నాను. పాపం కదండి, ఆడపిల్ల చెప్పుకోలేని సమస్యలు చాలా ఉంటాయి, వాటిని మనమే అర్థం చేసుకోవాలి.
నేను ఆ గొలుసు అమ్మేసి మౌనికకు బండి కొనాలనైతే నా మనసులో ఉందండి. ప్లీజ్ దయచేసి మీరు కూడా కాదనద్దు అని అనగానే మీనా మంచితనాన్ని అర్థం చేసుకుంటాడు బాలు. అర్థం చేసుకొని ఇలా అనుకుంటాడు, ఈ గొలుసు చేయించడం కోసం పాపం అత్తయ్య గారు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఎంతో కష్టపడి ఓ పూట తిని ఓ పూట తినక దాచిపెట్టి పక్కన పెట్టి వాళ్ళు కొన్న కష్టార్జితం అది. అలాంటి చైను మా చెల్లెల కోసం మీనా అమ్మేస్తానంటుంది. నిజంగా ఎంత గొప్ప మనసు అని అనుకుంటాడు మనసులో. ఇక తర్వాత ఇలా అంటాడు, ఏం అక్కర్లేదు, అది మీ పుట్టింటి వాళ్ళు గుర్తుగా పెట్టిన గొలుసు. దాన్ని అమ్మద్దు. దాన్ని అమ్మకుండానే మౌనికకైతే ఓ మంచి బండి కొనిద్దాము. ఏదేమైనా మా చెల్లి కోసం ఇంతలా ఆలోచిస్తున్నావు. నిజంగా దీనికి మాత్రం నీకు థ్యాంక్స్ అని అంటాడు. థ్యాంక్స్ ఏముందండి, మీనా మౌనిక పరాయి మనిషా, నా ఆడపడుచు. నా ఆడపడుచు అంటే నా చెల్లెలతోనే సమానం కదా. నా మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలి కదా అని అనగానే, ఏదేమైనా ఇదైతే నీ గొప్ప మంచితనమే. చైన్ అమ్మకుండానే ఏదైనా ఫైనాన్స్లో బండి తీసుకుందాంలే అని అంటాడు. ఇక తర్వాత రెండవ రోజు ఉదయాన్నే బాలు, మీనా నువ్వు రెడీ అవుతావా, నేను బయటికి తీసుకువెళ్తాను అని అంటాడు. బయటకా, ఎక్కడికండి అని అంటుంది. ప్రభావతి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఎప్పుడూ లేనిది పెళ్ళాన్ని బయటకు తీసుకువెళ్తానంటున్నాడు. ఓ, మొన్న రోజు ఫ్రెండ్స్ పార్టీకని తీసుకువెళ్ళి చాలా రచ్చరచ్చ జరిగింది కదా, అలా మళ్ళీ ఏదైనా పెట్టాడేమో అని అనుకుంటూ ఉంటుంది. ఇక మీనా, ఎక్కడికండి, ఏదైనా ఫంక్షన్కా అని అంటుంది. కాదమ్మా కాదు, ఇక ఏ ఫంక్షన్కి నిన్నైతే నేను తీసుకువెళ్ళను, ఏ పార్టీకి కూడా తీసుకువెళ్ళను. నువ్వు నచ్చి ఇష్టపడి వస్తానంటేనే తీసుకువెళ్తాను, అంతేకాని బలవంతంగా మాత్రం నేను తీసుకువెళ్ళను అని రెండు చేతులు జోడించి దండం పెట్టేస్తాడు. మరి ఎక్కడికి రా అని సత్యం అడుగుతాడు. ఏమీ లేదు, మహాతల్లి పుట్టినరోజు ఉంది కదా, తనకి ఓ శారీ కొనిపెడదామని అని అంటాడు. పుట్టినరోజా? అమ్మ మీనా, నీ పుట్టినరోజు అని అనగానే, నా పుట్టినరోజు ఇంకా చాలా రోజులు ఉందండి, అయినా ఇప్పుడు దాని గురించి ఇంత హడావిడి అవసరమా, దానికోసం ఇప్పుడు కొత్త బట్టలు అవసరమా అని అంటుంది. అవసరమో అవసరం లేదో అవన్నీ నేను చూసుకుంటా, కానీ ముందు తమరు బయలుదేరండి అని అనగానే, ఏవండి ఇంకా దానికి చాలా రోజులు టైం ఉంది కదా, దగ్గర 20 రోజుల వరకు టైం ఉంది, ఇప్పుడే ఎందుకండి అని అంటుంది. అమ్మ, ఇప్పుడు శారీ తీసుకోవాలి, దానికి బ్లౌజ్ కుట్టించాలి, కుట్టడానికి చాలా రోజులు టైం పడుతుంది కదా, అప్పటికప్పుడు అంటే అవన్నీ అవ్వవు కదా, అందుకనే ముందు వస్తే ఓ శారీ తీసుకుందువు గాని అని అనగానే సత్యం సంతోషపడతాడు. నా కొడుకులో ఈ మార్పు మంచిదే. నా కోడలి పుట్టినరోజు ఇన్ని రోజుల ముందు గుర్తు పెట్టుకున్నాడు అంటే నా కోడలి మీద ప్రేమ అయితే బాలుకి ఉంది. ఆ ప్రేమ బయటపడడం లేదు, కానీ వాడికైతే నా కోడలంటే ఇష్టమని అర్థమైపోతుంది. ఇంతకంటే ఇంకేం కావాలి రుజువు? నా కొడుకు బంగారం. వాడు ఒకరిని బాధ పెట్టడం అనేది ఎప్పుడూ ఉండదు. వాడు చాలా 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 మంచివాడు అని అనుకొని, అమ్మ మీనా ఇంకా చూస్తావేంటి, వెళ్ళమ్మా వెళ్ళు అని అనగానే, సరే మావయ్య గారు అని చెప్పేసి వెళ్తుంది మీనా బాలుతో. ఇక ప్రభావతి తిట్టుకుంటూ ఉంటుంది, ఈ ముచ్చట ఎన్ని రోజుల్లే. ఇక ఆ మీనా దారి పొడుగునా అంటూనే ఉంటుంది, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి, ఇప్పుడు అవసరమా అని అంటూ ఉంటే, అమ్మ తల్లి, నీకేదైనా మంచి చేసినా కూడా నువ్వు నన్ను తిడుతూనే ఉంటావు, అందుకనే నేను నీతో ఏది చెప్పను అని అంటాడు. సరేలేండి, మీ ఇష్టం, నేనెందుకు కాదంటాను అని అంటుంది. ఒక మంచి షాపింగ్కి తీసుకువెళ్తాడు, షాపింగ్ మాల్కి. ఇక అక్కడికి వెళ్ళాక ఓ మంచి శారీ కొంటాడు మీనాకి బాలు. ఈ శారీ నీకు చాలా బాగుంటుంది, ఈ కలర్ నీకు బాగా సెట్ అవుతుంది, ఇది తీసుకో అని అనడంతో సరేనండి అని అంటుంది ఇక మీనా. ఆ తర్వాత వచ్చేస్తూ ఉండగా ఆ షాప్లో సేల్స్ గర్ల్, సార్ ఆగండి, ఇక్కడ కొన్ని కూపన్స్ ఉన్నాయి, ఈ కూపన్స్లో మీ ఫోన్ నెంబర్, మీ పేరు, మీ అడ్రస్ రాసి ఈ బాక్స్లో వేయండి. ఈ లక్కీ కూపన్స్ డ్రా తీస్తాము. ఈ డ్రాలో మీది అదృష్టవశాత్తు మీ పేరు కానీ వచ్చింది అంటే మీకు కళ్ళు చెదిరే ఓ మంచి గొప్ప బహుమతి అయితే వస్తుంది అని అనడంతో, అవన్నీ అబద్ధం, ఇలాగే అంటారు, ఇవేమీ జరగవు పెట్టవు
అన్ని లక్షల కూపన్స్లో మన పేరే తగులుతుందని గ్యారంటీ ఏంటి? పద పద అని అంటాడు. మీనా ఇలా అంటుంది. ఇప్పుడు ఏమైందండి? మనం దీనికోసం ఏమైనా ఖర్చు పెట్టాలా ఏంటి? లేదు కదా, రూపాయి ఖర్చు పెడితే పోనీ ఆలోచించవచ్చు. ఏ ఖర్చు లేదు. ఏదో ఫోన్ నెంబర్ పేరు రాసేసి ఆ బాక్స్లో వేసేసి వెళ్ళిపోతే లక్కీగా మనకి తగిలితే తగులుతుంది కదా. ఆ లక్షల మందిలో మనం కూడా వగరం. మన పేరు తగిలినా తగలచ్చు. ఎందుకు మీరు అలా నిరాశపడతారు? ముందు ఆ కూపన్స్ ఫిలప్ చేసి నేను బాక్సులో వేస్తాను ఉండండి అని చెప్పేసి అంటుంది. సరే నీ ఇష్టం అని వదిలేస్తాడు. ఇక మీనా కూపన్స్ మీద ఫోన్ నెంబరు పేరు రాసి అడ్రస్ రాసి దేవుణ్ణి తలుచుకొని బాక్సులో వేస్తుంది. బాక్సులో వేసిన తర్వాత బాలు ఎగతాళి చేస్తాడు మీనాని. ఏంటి ఇప్పుడు ఏదో గట్టి నమ్మకంతోనే కూపన్ బాక్సులో వేసావో? అంటే నీకు ఏదైనా ఒక కారు కానీ లేదంటే ఏదైనా సైటు కానీ నీ పేరు మీద లాటరీ వచ్చింది అని చెప్పాలని ఊహించుకుంటున్నావా అని అంటే, అలాంటి ఊహలైతే ఏమీ లేవు కానీ లక్కీ డ్రా తీసినప్పుడు మన పేరు రావాలి అని మాత్రం నేను కోరుకున్నాను అని అంటుంది. ఇక ఇంటికి వచ్చేస్తారు. ఓ 2-3 రోజులు గడిచిపోయిన తర్వాత ఆ షాప్ నుంచి కాల్ వస్తుంది బాలుకి. బాలు గారంటే మీరేనా అండి అని అనడంతో అవును అని అంటాడు. ఏం లేదు, మీ పేరు మీద బైక్ వచ్చింది అని అనడంతో ఏంటి జోక్ చేస్తున్నారా అని అంటే, జోక్ కదండి, మొన్న మీరు షాప్కి వచ్చి శారీ కొన్నారు కదా, అప్పుడు కొన్ని కూపన్స్ బాక్సులో వేశారు. ఆ కూపన్స్లో మీ పేరు వచ్చింది. ₹1,00,000 విలువ చేసే ఓ మంచి స్కూటీ అయితే మీకు లక్కీ డ్రాలో వచ్చింది. రేపు సాయంత్రం 6 గంటలకి మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ ఎమ్మెల్యే గారి చేత మీరు ఆ బహుమతిని తీసుకోవచ్చు అని ఫోన్లో చెప్పడంతో బాలు షాక్ అయిపోతాడు. ఏదేమైనా మీనా ముందు చూపు ఆలోచించి ఆ రోజు భలే లక్కీ డ్రాలో కూపన్స్ వేసింది. నిజంగానే ఇలా లాటరీ తగులుతుందని నేనైతే అనుకోలేదు. ఇదైతే అద్భుతం. నాకు చాలా సంతోషంగా ఉంది. మందు తాగకపోయినా కిక్ ఎక్కినంత సంతోషంగా ఉంది. మా చెల్లెలు మౌనికకి బైక్ కోసం మంచి మనసుతో దేవుణ్ణి తలుచుకుంటూ ఆ కూపన్ని బాక్సులో వేసినట్టుంది. తన మొర ఆలకించి వెంటనే దేవుడు ప్రత్యక్షమైనట్టు వరం ఇచ్చేశాడు అని సంబరపడిపోతూ చాలా సంతోషంతో మీనా దగ్గరికి ఇక ఇంటికి వస్తూ ఉంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది, ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.